ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ ఎర్రమంచిల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేసీఆర్ సభకు వస్తే అన్ని అంశాలపై డిస్కషన్ కు ఛాన్స్ ఉంటుందన్నారు. అటు హరీష్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదన్న మంత్రి కేటీఆర్ హరీష్ రావు లెక్కలోకి రారని చెప్పారు. RRR పై ప్రధాని సహా కేంద్ర మంత్రి గడ్కరీని కలుస్తామని తెలిపారు. ఇప్పటికే RRR కోసం 96% ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేశామన్నారు. ఇక హ్యామ్ రోడ్లలో టోల్ ప్రసక్తే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ట్రాఫిక్ రద్దుగా ఉన్న రోడ్లను గుర్తించి ఇప్పటికే ఒక కన్సల్టెన్సీ ఆర్వీ కన్సల్టెన్సీని మీకు తెలుసు కన్సల్టెన్సీని అపాయింట్ చేసి ఇప్పటికి దాని జానా వరకు దాదాపు 1 year నుంచి వర్కౌట్ చేసాం. ప్రియారిటీ వైజ్ తీసుకొని ట్రాఫిక్ చూసుకుంటూ హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేయాలని మీకు తెలుసు. లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. వెంటనే టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని చేసుకుంటూ మిగిలిపోయిన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానివ్వండి, ఆ రోడ్కు సంబంధించిన ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలని చెప్పి మా ఇంజనీర్స్ కన్సల్టెన్సీ వాళ్ళంతా కలిసి మరొకసారి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఈ మంత్ ఎండింగ్కే కనీసం ఒక 12 నుంచి 15 ప్యాకేజీల వరకు పిలిచి ఆగస్ట్ ఎండింగ్ వరకు అగ్రిమెంట్ పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి వారంలో వర్క్ స్టార్ట్ చేసే విధంగా చేయాలన్నదే మా ప్లాన్. ఇప్పటికీ ఎందుకంటే హ్యామ్ అనేది నేషనల్ హైవే ముందుగా ప్రవేశపెడుతుంది. దాదాపు 8 రాష్ట్రాలలో ఈ మోడల్ కింద రోడ్లు నిర్మాణం చేస్తున్నాం. నేను కూడా విన్నా, అంటే నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు ఇవన్నీ ఆయన కట్టిన ప్రాజెక్టుల. ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఏది ఏ దాంతో నీళ్ళు ఇస్తున్నాడు. కాళేశ్వరం కట్టిండు, ఒకటి కుంగిపోయింది కాబట్టి ఆ 2 కూడా పోతాయని చెప్పి NDSA మా క్యాబినెట్ మినిస్టర్లకు నోటు పంపింది. ఒక ఆలోచన లేకుండా ఈ హరీష్ రావు అలా మావనే 10 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్. సరే నేను హరీష్ రావు లెవెల్లో నేను తిట్టగాని నేను రోజు హరీష్ రావుకి ఏంటంటే పేపర్లో మాట్లాడాలి. ఫ్లోర్ లీడర్ వస్తే ఏ సబ్జెక్ట్కైనా చర్చించుద్దాం. కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము, అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణా నది ఎవరు రాసిచ్చిండు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినా వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతున్నాడంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. గోదావరి తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా. ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే కిందనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలేదు. హరీష్ రావే వేస్తాంటుంటే హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు, నా బాబా ఆయన ఎవరో తెలియదు, నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలు కలిగి.